హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి వచ్చాను గార్డెన్లోకి. పదండి హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ సొరకాయలు ఉన్నాయి. సొరకాయలు పెద్ద పెద్ద ఉన్నాయి. సొరకాయలు కట్ చేద్దాము. చూడండి, అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. అటు కొంచెం లేతది ఉంది, ఇటు కొంచెం దానికన్నా కొంచెం పెద్దది ఉంది. ఇటు చూసి ఈరోజు కోసేద్దాము. చూడండి అసలు ఎంత పెద్ద ఉన్నాయో, వీటిని చూస్తూ ఉంటే భలే ఉంటుంది. ఇది కొంచెం చిన్నది ఉంది, ఇది బాగుంటుంది టేస్ట్ వండుకోవడానికి. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. నాకు మూరెడు ఉంది చూడండి, నాకు ఎంత పెద్దది ఉందో కాయ. ఇలాంటివి 2. నెక్స్ట్ చిక్కుడుకాయల చెట్టు చూడండి, దీనికి ఇప్పుడే కాయ స్టార్ట్ అయింది రావడం. చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంది. ఇదైతే మా గార్డెన్కి హైలైట్. అంతకుముందు దొండకాయలు ఉన్నాయి హైలైట్గా, ఇప్పుడు మాత్రం చిక్కుడుకాయ చెట్టు. ఈరోజైతే దీన్ని కొయ్యట్లేదు, ఎందుకంటే కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి అలా ఉన్నాయి, అందుకని కొయ్యట్లేదు. ఫ్లవరింగ్ చూడండి, అసలు బయట నుంచి చూస్తుంటే ఎవరికైనా అబ్బా చెట్టు నిండా పూలు భలే ఉన్నాయే అనిపిస్తుంది. అలా ఉంది ఈ చెట్టు అయితే. చూపిస్తున్నాను చూడండి రౌండ్గా తిరిగి. దీనికి కొంచెంగా మనం హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఇవి: కాకరకాయ, అలాగే చిక్కుడుకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే సొరకాయలు. మన గార్డెన్ హైలైట్ వచ్చేసి ఈరోజు సొరకాయ. ఇవి కానీ 10 కాయలు నేను చెప్పినట్టు కాసుంటే అన్నీ ఒకరే తినలేం కదా, 10 మందికి 10 ఇళ్ళకి పంచుండేదాన్ని. కానీ ఏం చేస్తాం, 2 వచ్చాయి మనకి. దొండకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కోయలేదు, నాకు అందట్లేదు. పైన ఉన్నాయి చాలా వరకు. ఈరోజు వర్షంలో హార్వెస్ట్. చూడండి, మీకు డాట్స్గా కనిపిస్తుంది బండపైన. వర్షం పడుతుంది ఒక పక్క నుంచి. చూసారు కదా ఎన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో మా చిన్న గార్డెన్లోనే. వర్షం ఎక్కువ అవుతుంది, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, సరే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సరే ఉంటా మరి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.